మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మొదట ఇండ్ల నాగేశ్వరమ్మకు డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నాగేశ్వరమ్మ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాగేశ్వరమ్మను పరామర్శించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులను కలిశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఇప్పటం గ్రామం నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇళ్లను కూల్చివేశారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమెను పరామర్శించి అనంతరం ఒక మాట ఇచ్చి వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎంగా ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అటు గ్రామస్తులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇండ్ల నాగేశ్వరమ్మకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కూల్చివేశారు. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాగేశ్వరమ్మను పరామర్శించిన అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చాక మళ్లీ కలుస్తారని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఇప్పటం గ్రామానికి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ మొదట ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అటు గ్రామస్తులను కూడా కలిశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటం గ్రామంలో కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పటం గ్రామంలో పర్యటన కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు. అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. మొదట ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని కూల్చివేయడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాగేశ్వరమ్మను పరామర్శించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వస్తానని మాట ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులను కలిశారు. అంతకుముందు ఇండ్ల నాగేశ్వరమ్మకు ఇంటికి వెళ్లి స్వయంగా ఆమెతో మాట్లాడి పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 10 టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. గత ప్రభుత్వంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇళ్లను కూల్చివేశారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చి ఆమెను పరామర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కలుస్తాను, మీతో మాట్లాడతానని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనోడ చదువుకి డబ్బులు కొనిచ్చాడమ్మా. మళ్ళా నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. నాకు మొత్తం అంతా సాయం ఇచ్చారు. నేనేమి లెక్క చేయలేదమ్మా. పోయారు, పవర్ ఇచ్చారు.
ఇంకా ఏమి హామీ ఇచ్చారు? ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నారు. మీరేం అడిగారు పవన్ కళ్యాణ్? నేను అసలు ఏం అడగలేదు. ఒక మూగ మనోడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. మా ఊరికి ఏమో నేను ఎవరు ఏం సందేహం అడగలేదమ్మా. నా ఒక్కటి కోరిక నా కొడుకు చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అదేముందమ్మా, చాలా 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 వస్తారని అనుకుంటున్నారా? నేను ఎదురు చూస్తాను. నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు. నా కాళ్ళు వస్తున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు.